ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతా ఉంటే వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి ఏం అక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం మొత్తం విన్నా. అత్రంతా ఈ స్టోర్ లో పడి సావని. నవ్వించాలి. పద. అమ్మో అమ్మో వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా దాన్ని వదిలేడు. అమ్మో మీరు అటెండి ఇటు వెళ్తారు. అమ్మో. అయ్యో అబ్బోయ్. ఓహో నేను ఎటు వెళ్తే అటు చూస్తుందంటే. అయ్యో అమ్మో అయ్యో అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చేయండి. ఎలా వస్తారా వదిలితే రావడానికి? నేను లోపలికి వస్తాను. ఇంకే బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 రూమ్ కాదు, తను రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు. ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి ఆ? బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రేయ్ పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ప్రశాంతంగా నిద్రపోనాడు. వాడెందుకుంటామే? కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కటి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్?
అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ ప్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే మరి ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. నాకై చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు. ఓ బండి పోసింది చాలు. మాస్టర్ మ్యాచ్ బాక్స్ ఉందా? నానా కావాలా? సారీ. खत लिखता हूँ खून से, सिराही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दाई ना समझो। अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह। खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है। वाह वाह वाह। इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया। अरे इसका नाम क्या है रे? पिंकी। वाह वाह। पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया। ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరు రాడు? ట్రైన్లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్సం इलाका तो बबलिया है, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया। నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరు ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला है, जो है नाम वाला वही तो बदनाम है। मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटोచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा। ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का। फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल। छोरा गंगा किनारे। What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇటారా. తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను.
ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది గానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో. గట్టిగా చూడు, చూసుకో, సరే చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసి రైలు అనుకున్నారు, రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి ఏమిటి? వాళ్ళతో మనకి ఏమిటి పదండి, చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా 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 నిన్ను కొట్టాలంటే పెద్ద ఆలోచించానేట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఏయ్, వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి. నాగరాజు గారు చేసుకోండి. వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపదేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా.
పేడ పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా చిచి చిచి చి పేడ కంపు అబ్బో. స్వప్న కనకరాజు ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేనే. మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా ఒక కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి కనిపించాం. అలాగే కొంచెం రైట్ కి. కరెక్ట్. ఇప్పుడు ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ పుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేలేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న రంగమ్మా, అయ్యగారు వచ్చే టైం ఏంది? కాస్త డైనింగ్ టేబుల్ సర్దు. మావయ్య గారు, మీరు ఇంకా పడుకోలేదా? నీ బొంద, అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా? మీరా? పగలంతా ఎలాగో లెన్సులు వాడతావు, కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావయ్య గారని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. ఇదిగో నా మాట విని లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే. అటు కాదు ఇటు వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉందంటే ఏ జూబ్లీహిల్స్ లోనో ఉందనుకున్నాను. ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది.
లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమైనా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా. అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే గుడ్ టాక్సీ కథంతా దాంట్లో చెప్తా పద పద. దొంగరాములో ఏఎన్ఆర్. డ్రైవర్ సార్ పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపారు. డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు ఈయనెవరు? డ్రైవర్లు చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు మరి నువ్వేం చేస్తావురా? సార్. ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాలే కానీ నువ్వు ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగొచ్చి మొత్తం చెత్త కొట్టేస్తున్నాడు అనుకో, ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా. బంగారు సింహాసనం. ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఉన్న ఐడియాలు ఉన్నాయంట్రా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నేడు. తన్ని తీరతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను